వీడేదో ఫోన్ చేస్తాను. అంకుల్ వస్తుర్రా? సరే అంకుల్ రండి. వీడొస్తాను టార్చర్ పెడతాడు. సంవత్సరానికి ఒక్కసారి నచ్చి పోరని దరిద్రం చూస్తే నాకు తృప్తి అవుతుంది. ఆ చిన్న కూర్చొని ఎట్లా బతాడు ఏమో. రాబోయే చందమామ మా ఇంతగా ఇదేంది ఇంత ఉంది ఇల్లు? హలో బేబీ, తిన్నావా? బేబీ తిన్నా. ఏం కూర? మా హాస్టల్లో దొండకాయ కూర వండారు. నువ్వే గుర్తొచ్చావు. ఏంటి? ఓ పోడా ఇట్రా. అంకుల్ వస్తున్నా. ఇల్లు ఎక్కడదిరా నీకు? రాత్రి కూడా గూగుల్ మ్యాప్లో చూసిన ఇల్లే లేదు. రాత్రి ఇల్లు ఎట్లా వచ్చిందిరా నీకు? అయ్యో అది ఇంకా అప్డేట్ కాలే అంకుల్, పాతది చూపిస్తుంది. పాతదా? మీరు మీరు ఎక్కడ బాగుపడిపోతున్నారు? రోజు గూగుల్ మ్యాప్లో చూస్తున్నారు కదా మీలో. కడుపులో మండుతున్నట్టుంది. సరిపో చూసుకుంటా బేట. అట్నే నా నిమ్మకాయలు పోయేటప్పుడు బేల పెట్టు. ఇంట్లో అందరు బాగున్నారా అంకుల్? మేము ఎట్లా బాగుంటాం మీరు ఇట్లా ఇల్లు కడితే? అంకుల్ మీకు బండి ఉండాలి కదా, నడుచుకుంటూ వచ్చేది. బైక్లో డీజిల్ అయిపోయింది. బైక్లో డీజిలా? ప్రకృతిగాడు పెట్రోల్ వస్తుందని నడుచుకుంటూ వచ్చింది. ఇల్లు మంచిగా కడతాను. కట్టింది నేను కదా అంకుల్, మేస్త్రి కట్టాడు. నీ పిల్ల. అయ్యో ఎస్ఐ కూర్చుంటారు అంకుల్, ఇల్లు నిలబడు. ఇల్లు అయితే కడతాను. ఏం జాబ్ చేస్తాను? సాఫ్ట్వేర్ డాక్టర్ అంకుల్, బ్యాంక్లో పనిచేస్తున్నా. అమ్మో సాఫ్ట్వేర్ డాక్టరా? పెద్ద జాబ్ అయి ఉంటుంది. మనకేమైనా కోర్స్ తీసుకో అన్న. అదే మా చిన్న కొడుకున్నాడు జాయిన్ చేపిస్తా అని. లేదా అంకుల్, నా కాలేజ్ అయిపోగానే ఆ కాలేజీ గుర్చేసారు. కాలేజ్ తీసేసిరా? నా పెద్ద కొడుకున్నాడు ఏదో ఐటీలో జాయిన్ చేస్తాడట. లేక సాఫ్ట్వేర్ డాక్టర్ చేసినా అయిపో కదా. హలో హలో సార్, మీ ఈఎంఐ 1 మంత్ నుంచి పెండింగ్ ఉన్నది. ఇంకో నెల 2 నెలలు అవుతుంది. అయ్యో అలా కాదు సార్, మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది, తర్వాత మీరే ఫీల్ అవుతారు అలా. నేను క్రికెట్ అకౌంట్ అయితేనే ఫీల్ కాను, క్రెడిట్ స్కోర్ తక్కువ అయితే ఫీల్ అవుతానా? సిగ్గుందారా నీకేమన్నా? లేదా అంకుల్, అందుకే మీతో మాట్లాడుతున్నా. సిమెంట్ నాసిరకంగా ఉన్నట్టుంది కదా. లేదా అంకుల్, మంచిదే వాడుతున్నా, నెంబర్ 1 క్వాలిటీ. అమ్మాయి ఎంత తాగిన నిద్ర పట్టదు. మరి పెళ్ళిడికి వచ్చినట్టున్నావు, మరి ఎవరైనా లవ్ చేసినావా? లవ్ చేసిన అంకుల్, కానీ వదిలేసిన నేనే. నువ్వెందుకు వదిలేసినావురా? అది చేతపడి చేస్తుంది అంకుల్, అందుకే వదిలేసిన. చేతపడ అంతగానం ఏం చేసిందిరా అది? అది ఇట్లా అంటుంది అంకుల్. అరే దిమాక్ లేనివాడా, అది చేతపడి కాదురా, ప్రేమ ఎక్కువ అన్నదిరా అది. దిష్టి తీసినట్టురా అది. నువ్వేం టెన్షన్ పడకు బేట, నీకు ఏ కష్టం లేకుండా పిల్ల తల్లే పెళ్ళంగత్తది. థ్యాంక్ యూ అంకుల్. ఎందుకు అంకుల్ చెమటలు అట్లా వస్తున్నాయి? అవును బేట, జ్వరం వచ్చినట్టుంది. వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా, నీ లీవ్ చూసినప్పటి నుంచే కాలుతున్నట్టుంది. మా నాన్న చిన్నప్పుడే చెప్పిండు అంకుల్ మీ గురించి. ఏం చెప్పిండ్రా? అదే అంకుల్, పెద్ద అయినాక చెప్తున్నాడు, ఇంకా చెప్పలే. ఓ మంచిదే. అయినా ఎందుకు అంకుల్, ఒకరు బాగుంటే మీకు నచ్చదు? అందరూ బాగుండాలి అనుకుంటారా? కానీ నాకన్నా ఎక్కువ బాగుండాలి అనుకోను కదా నేను. Emotional damage. అంకుల్ థమ్స్అప్ ఇట్లా తీసుకురమ్మంటారా? అది బేట, ఆ పైసలు ఫోన్పే వేసాను.
కక్కుర్తి సాలేగాడు. పైసలు సరిపోతానే లేదో మరి. అప్పు ఇట్లా కావన్నా మరి. ఇస్తా 20 రూపాయల వడ్డీ. అదేంది అంకుల్ అందరికి 2 రూపాయల వడ్డీ ఇస్తారు కదా. అంటే అందరు నీ లెక్క ఇల్లులు కడతలేరు అన్నట. అసలే నువ్వు సాఫ్ట్వేర్ డాక్టర్వి. పొట్ట బాగా వస్తుంది మరి. బాగా తాగుతానవా? మీకేమన్నా కడపచ్చిందా? అది కూడా పొట్టే కదా. ఇది మంది తొమ్మిది నచ్చిందిరా. అట్లెందుకు అంకుల్? సరే మరి ఇంకెక్కువసేపు నేను చచ్చిపోయేటట్టున్నా. మరి పోతా మరి ఇంటికి నేను. అవునా నిమ్మకాయలు పెట్టిన వల్ల అట్టే ఇంకో 3 గుడ్లు కూడా పెట్టరా. నీకు రాత్రి విరూపాక్షని. నాకు ఒకటి అర్థంగా అడుగుతాం అంకుల్. మీరేమో 100 ఏళ్ళు బాగుండాలని నేను అనుకుంటా. మీరేమో మేము బాగుపడద్దు అనుకుంటాం. మేము బాగుంటేనే కదా అంకుల్ మిమ్మల్ని చూసుకుంటాం. అయినా ఒకరు పాడెత్తాలంటే నలుగురు కావాలనుకో. పక్క పొలం నలుగురిని పెట్టుకోవాలి ఎప్పుడైనా మీరు. ఆ నలుగురు లేని జన్మ ఎందుకు అనుకో. సారీ బేటా. నువ్వెన్ని చెప్పినా రాత్రి విరూపాక్ష. నీ పిచ్చి ఇంకా ఇవి మీది ఏం చేస్తుంది? మాది దొండకాయ కూర తింటుంది. నీ అమ్మ నీకు రోజు దొండకాయ కూడా పెట్టేది. ఫస్ట్ అర్జెంట్గా హాస్టల్ చేంజ్